అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఏమిటి, ఇలా అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే అన్ని విషయాలు మీకు వివరంగా అర్థమవుతాయండి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. దేవీ శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు శ్రీ శ్రీ గాయత్రీదేవిగాను, శ్రీశైలంలో శ్రీ బ్రహ్మచారిణిగాను దర్శనము ఇవ్వనున్నారు. సకల వేద స్వరూపము గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూలశక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవన వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనం ఇస్తుంది. ఆదిశంకర్లు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలి ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. గాయత్రి మంత్ర ప్రభావము చాలా గొప్పది. ఆ మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే చాలు గాయత్రి మాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెప్తారు. సకల మంత్రాలకు, అనుష్ఠాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి చెందింది. సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రి మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5 ముఖాలతో వరదభయ హస్తాలు ధరించి కమలాసీన సీనరాలుగా దర్శనం ఇస్తుంది. గాయత్రి మంత్రంలోని 24 బీజాక్షరాలలో 24 దేవతలు ఉన్నారనేది పెద్దల మాట. గాయత్రి మంత్రము పరబ్రహ్మ స్వరూపం, మోక్షపదాన్ని ఇస్తుంది. అందుకే గాయత్రి మంత్రానికి అంతటి ప్రాముఖ్యత. మంత్రం జపించేటప్పుడు చాలా నియమనిష్టలతో, ప్రశాంతమైన మనసుతో స్మరించాలి. ఈ మంత్రాన్ని రోజులో 3 సమయాల్లో మాత్రమే జపించాలని వేదాలు చెప్తున్నాయి. ఈ మంత్రం జపించాలని అనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో మనసు నిర్మలంగా చేసుకొని నిశ్శబ్దంగా గాయత్రి మంత్రం జపించాలి. ఈ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా చదవకూడదు. ఈ మంత్రం జపించడానికి రోజు 3 సందర్భాలు ముఖ్యంగా చెప్తారు. సంధ్యా సమయం, సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించే వరకు ఈ మంత్రం జపించవచ్చు. విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అంటే సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తారండి. ఈరోజు భక్తులకు తిథి విధియా తిథి, నక్షత్రము హస్త నక్షత్రము. విధియా తిథి వచ్చేసి సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం రోజు రాత్రి అంటే తెల్లవారితే 23వ తేదీ రాత్రి 1:06 నుండి మంగళవారం రోజు రాత్రి 2:27 వరకు ఉంటుందండి. అంటే ఈరోజు పూర్తి విధియా తేదీ ఉంటుంది. ఈరోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి ఆరెంజ్ కనకాంబరం కలర్ అండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నము, అల్లంగారెలు సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులు, కలువ పువ్వులతోటి పూజిస్తారు. ఈరోజు పఠించవలసింది శ్రీ గాయత్రీదేవి అష్టోత్తరము, గాయత్రి కవచము, గాయత్రి స్తోత్రాలు, గాయత్రి మంత్రము ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవచ్చండి. ఇంకా మనకి నవరాత్రులు అన్ని రోజులు కూడా ప్రతినిత్యము లలితా సహస్రనామం చదువుకుంటే మంచిది. ఇంకా కనకదార స్తోత్రము, మణిద్వీప వర్ణన చదువుకుంటారు. ఈరోజు నిషిద్ధ ఆహారము వంకాయ తినకూడదండి. ఈరోజు దానంగా ముత్తైదులకు ఎర్రని గాజులు ఇస్తే మంచిది. ఈరోజు శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అలంకరణలో పూజించినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంకా మంత్రశక్తి పెంపొంది తేజస్సు కూడా పెరుగుతుంది, బుద్ధి తేజవంతం అవుతుంది. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజు తెల్లవారుజామున 4:16 నుంచి 8:19 లోపైతే ఉంటుందండి. మరలా 10:31 నుంచి 12 లోపైతే చేసుకుంటారండి. ఇక సాయంత్రం పునఃపూజ చేసుకోవడానికి కానీ లేదంటే ఉదయం కురని వాళ్ళు సాయంత్రం చేసుకోవడానికి కానీ శుభ సమయాలు 4:18 నుంచి 7:30 లోపైతే చేసుకోవచ్చండి. ఈరోజు రాహుకాలం సాయంత్రం 3:08 నుంచి 4:38 లోపు అయితే ఉందండి. ఈరోజు నైవేద్యంగా ఏదైనా సమర్పించవచ్చండి. ఏ నైవేద్యమైనా అమ్మవారికి మనం సమర్పించవచ్చు. అమ్మవారికి ఏది చేసినా మనం భక్తి శ్రద్ధలతో చేయడం అనేది ముఖ్యం. ఆలయాల్లో మాత్రం తప్పకుండా ఈ నైవేద్యాలతోటే పూజిస్తారండి. కుదిరితే మనం అమ్మవారి అలంకరణలో ఆ రోజు చీర కలర్ ఉంటే కనుక వేసుకున్నా కూడా మంచిదే. ప్రతినిత్యము కూడా అమ్మవారి అలంకరణలు గుళ్ళలో, ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి కదండి. ఇంట్లో పూజ చేసుకుని అలంకరణ దర్శనం చేసుకున్నా కూడా మనకి ఫలితం కలుగుతుంది. ఈ నవరాత్రిలో మనం పూజ చేసుకున్న తర్వాత ఇంటికి ఏ ఆడవారు
వాళ్ళు వచ్చినా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకు బొట్టు పెట్టి చక్కగా తాంబూలం ఇచ్చి అయినా కూడా మంచిదే. మనం పూజించుకునేటప్పుడు కూడా ఈ నవరాత్రిలో మనం నిండుగా ముత్తైదులా ఉండి మనం అమ్మవారిని పూజించుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. రెండవ రోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని గాయత్రి దేవి రూపంలో ఏ విధంగా పూజ చేస్తారనేది అన్ని వివరాలతో సహా మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.